హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిషి ఆర్ట్స్. సో నేనైతే లూడో గేమ్ పెట్టాను కదా, సో ఇప్పుడైతే ఇంకొక గేమ్తోనే వచ్చేసాను. సో దాని నేమ్ అయితే పర్ఫెక్ట్గా తెలియదు, కానీ చిన్నపిల్లలకి చాలా బాగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. సో ఎలా చేస్తున్నానో ట్యుటోరియల్ అయితే చూపిస్తున్నాను, చూడండి. సో అన్ని గేమ్స్ ఒక్కొక్కటి పెడతాను పార్ట్స్. సో అన్నీ అయినాక మళ్ళీ ఒకసారి ఫుల్గా మళ్ళీ పెడతాను. సో మీరైతే చూసేయండి బుక్. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ చేస్తున్నాను. ఇలా ఏదైనా ఒకటి తీసుకొని సర్కిల్స్ డ్రా చేసుకోవాలి. ఎలా అయితే డ్రా చేస్తున్నానో అలా డ్రా చేయండి. నేను కొంచెం మంచిగా కనిపించడానికి కోసం అనేసి ఇలా కొంచెం స్నేక్ టైప్లో అలా డ్రా చేస్తున్నాను. చూడండి మీరు ఇలా సర్కిల్స్ డ్రా చేసుకోవాలి. ఇది చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది అండ్ ఆల్సో చాలా బాగుంటుంది ఈ గేమ్ అయితే. సో నేను డైస్ది నెక్స్ట్ వీడియోలో పెడతాను స్పెషల్గా. సో డైస్ ట్యుటోరియల్ అయితే కొంచెం డిఫికల్ట్, సో నెక్స్ట్ వీడియోలో చేద్దాం మనం. సో ఇక్కడ ఇలా రౌండ్స్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇలా రౌండ్ చేసుకోండి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు, కౌంట్ అని ఏం లేదు. సో నేనైతే ఇలా కొన్ని చేశాను కౌంట్లెస్గా. సో ఇక్కడ పేజ్ ఎండ్ దాకా చేశాను. ఇలా ఒకటే తీసుకోండి, సైజు మంచిగా వస్తుంది. ఇలా కొన్ని రౌండ్స్ చేశాక మనం దీనికి పెయింట్ అయినా వేసుకోవచ్చు, క్రేయాన్స్ అయినా వాడచ్చు, వేటితో అయినా కలర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ మన హైలైటర్స్ వాడుతున్నాను కలరింగ్ కోసం, క్విక్గా అయిపోతుంది అనేసి. సో ఈ హైలైటర్స్ డీమార్ట్లో కొన్న, అన్బాక్సింగ్లో చూపించాను బట్ అన్బాక్స్ చేయలేదు. సో అప్పుడు కొంచెం ఓపిక లేకుండే. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను ఈ హైలైటర్స్. సో ఈ హైలైటర్స్తో అయితే ఇక్కడ మొత్తం కలరింగ్ వేస్తున్నాను. సో మీరు చూడొచ్చు ఇలా వేసుకోవాలన్నమాట. దీనికి చాలానే టైం పట్టింది కలరింగ్కి దీనికంతా, బట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు చూపిస్తున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో మీరు చూడొచ్చు, ఇదైతే వేరే మొబైల్లో చేస్తున్నాను, డైలీ చేసే మొబైల్ కాకుండా వేరే మొబైల్లో తీశాను. సో కొంచెం క్లారిటీ లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ హై క్వాలిటీ దానిలోనే తీస్తాను. సో ఇప్పుడైతే అందులో స్టోరేజ్ ఎక్కువ అవడం వల్ల వేరే దాంట్లో తీశాను. సో మీరు చూడొచ్చు ఇలా అయితే నేను చేస్తున్నాను నీట్గా, డీటెయిలింగ్ అంతా కూడా ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి. మాకు నచ్చిన కలర్స్తోని నచ్చినట్టు ఎలా అయినా వేసుకోవచ్చు కలర్స్, ఒక్కొక్క కలర్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇలా వేసాను, మీకు ఎలా అయితే నచ్చుతుందో అలా వేసుకోండి. సో ఇలా వేసుకుంటూ వెళ్దాం. అండ్ ఆల్సో మన దాంట్లో రంగోలీవి బాగా మంది చూశారు, సో అది కూడా కంటిన్యూ చేస్తా ఈ పార్ట్స్ అయిపోయాక. ఇవి ఒక 15 to 20 పార్ట్స్ ఉంటాయి. ఇది అయిపోయాక అవి స్టార్ట్ చేస్తాను. సో ఇదైతే సీరియల్గా పెడదాము అనేసి చూస్తున్నాను. సో కొన్ని అయితే అన్లిస్టెడ్లో పెట్టి ఉంచాను. సో నెక్స్ట్ వీల్ రిలీజ్ అనమాట. సో ఒకటేసారి బటన్ కాకుండా ఉంటుంది. సో ఇక్కడ అయితే నేను మళ్ళీ గ్రీన్ హైలైటర్ తీసుకొని మళ్ళీ గ్రీన్ కూడా వేస్తున్నాను. మళ్ళీ మొత్తం ఒకటే కాకుండా కొంచెం ఇలా. సో ఇలా అయితే నేను చేస్తున్నాను, మీరు చూడవచ్చు. సో ఇక్కడ ఇలా కోటింగ్ వేస్తున్నాను ఇలా. సో మీరు కూడా చేసుకోవచ్చు ఇలా, చాలా ఈజీగా అవుతుంది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఈ సమ్మర్లో బోరింగ్గా ఉంటుంది, మొబైల్ అడిక్ట్ కాకుండా, మొబైల్లోనే గేమ్స్ కాకుండా ఇలా ఇండోర్లో మనం చేసుకొని ఆడుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇది ఎలా ఆడుకోవాలి ఇది ఏంటి అనే ట్యుటోరియల్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అండ్ డైస్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా మొత్తం ఫిల్ చేశాక ఒక మార్కర్ తీసుకున్నాను నేను, తీసుకొని పైన స్టార్ట్ అని రాస్తున్నాను. స్టార్ట్ అని రాసేసి దాన్ని కొంచెం హైలైటింగ్ చేశాను. సో లాస్ట్లో ఫినిష్ అని రాస్తున్నాను. సో ఇది ఏంటి అంటే గేమ్ పైన స్టార్ట్ చేసి కింద ఫినిష్. సో ఇక్కడ మధ్యలో నేను కొంచెం ఇంకా చేస్తాను, మీరు చూడొచ్చు. సో ఇక్కడైతే నేను ఇలా ఎమోజీస్ డ్రా చేస్తున్నాను, ఇలా మీరు చూడొచ్చు. సో ఇలా ఎమోజీస్ ఉన్న కాడ ఇక్కడ మళ్ళీ మనం యారోస్ డ్రా చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను వేస్తాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి యారో, కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల మీకు అంత క్లియర్గా కనిపించడం లేదు. సో మీరు చూసుకోవచ్చు ఇలా యారోస్ యాడ్ చేస్తున్నాను. ఏంటి అంటే ఎమోజీస్ ఇక్కడ మన ఎమోజీ దగ్గర వచ్చి ఆగింది అనుకో మన డైస్ వేసినప్పుడు, సో అది అక్కడ నుంచి యారో ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి షిఫ్ట్ అవుతుంది అనమాట. సో అలా ఆడుకోవాలి. సో మీరు చూడొచ్చు ఇలా అయితే మనది అయిపోయింది. ఇలా అయితే కంటిన్యూ అవుతుంది, ఇదైతే అయిపోయింది. సో దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఆడుకోవడం కోసం అనేసి మనం కాయిన్స్ లాగా ఏమైనా తయారు చేసుకుందాం. సో అది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఇక్కడైతే నేను మనం కార్డ్బోర్డ్ యూస్ చేస్తే బెస్ట్ అనమాట.
సో ఇక్కడ నేనైతే ఇది యూస్ చేశాను. ఇందాక మనం హైలైటర్స్ తీసాం కదా, సో ఆ కార్డ్బోర్డ్ని యూస్ చేస్తున్నాను. సో ఇలా నేను కట్ చేశాను. సో ఇలా కట్ చేసుకొని దాన్ని ఇలా చిన్నగా 2 కట్ చేశాను. సో ఎందుకంటే ఇది ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే ఆడొచ్చు, అండ్ ఎక్కువ కూడా ఆడొచ్చు, బట్ ఇది చిన్నగా చేశాను కాబట్టి 2 ప్లేయర్స్ అయితే బెస్ట్. సో ఇది ఇలా తీసుకొని నెక్స్ట్ దీనికి మనం స్కెచ్తోని వేసుకుందాం. సో స్కెచెస్ చూస్తున్నారు కదా, అలా అయితేనే పెట్టుకుంటాను స్కెచెస్. సో స్కెచెస్తోని మనం మార్కింగ్ చేస్తూ ఉంటే మనకి ఎవరిది ఏది అనేది ఐడెంటిఫై అవుతుంది. సో మీరు చూడొచ్చు, ఇవి చేస్తున్నాను మనం. ఇలా కాకుండా మన ఇండియన్స్లో మనం ఎలా చేస్తామంటే ఏమంటారు, చీపురు పుల్లలు, రాళ్ళు, పల్లీలు ఇలాంటివి మనం పెట్టుకుంటాం ఎక్కువ అయితే అష్టచెమ్మ వాటికి. సో నెక్స్ట్ అష్టచెమ్మ కూడా ఎలా గీయాలి ఏంటి ట్యుటోరియల్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడైతే నేను 2 సేమ్ కలర్స్ వేసుకున్నాను. మళ్ళీ సేమ్ ఉన్నాయనేసి వేరే కలర్తో ఇంకొకటి కోట్ వేశాను బ్లూతోని. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్లూతో వేసాను ఇక్కడ. సో ఇలా అయితే రెండిటికి కోటింగ్ వేసాను. సో దట్ అవి రెండుకి ఇలా ఉంటే మనం ఐడెంటిఫై చేయవచ్చు అనమాట. సో దీన్ని ఎలా ఆడాలనేది కూడా నేను చూపించాను. మనకి మెయిన్గా దీంట్లో కావాల్సింది డైస్ అనమాట. డైస్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అది కొంచెం లాంగ్ ఉంది, లెంతీ ఉంది, అందుకే ఇందులో యాడ్ చేయలేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం డైస్ వేస్తే మనకి 4 పడితే 4, 5 పడితే 5 నెంబర్లు పెడతాం. ఈ ఎమోజీ దగ్గర ఆగింది అనుకోండి, అక్కడ సింబల్ చూపిస్తున్నాం కదా, అలా ఇక్కడకి వస్తే ఇలా ఇలా అలా అవుతుంది అనమాట. సో ఫినిష్ ఎవరిది ఫస్ట్ అయితే వస్తుందో వాళ్ళు విన్నర్ అనమాట. సో ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది గేమ్. సో మీరు ఎండ్ వరకు చూసి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. సో ఇక్కడైతే నేను కొన్ని తీసుకున్నాను స్టిక్కీ నోట్స్ తీసుకొని అందులోనే ఇవి మన అన్నీ కూడా పెడుతున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా అయితే నేను ఇందులో పెట్టుకుంటున్నాను అవి. సో ఇలా పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఆడుకోవాలనుకున్నా వెంటనే తీసుకోవచ్చు. పిల్లలు ఇదైతే మీకు చాలా యూజ్ అవుతుంది, ఎవరికైనా యూజ్ అవుతుంది. మంచిగా ఇలా గేమ్స్ ఆడుతుంటూ సమ్మర్లో మంచిగా ఇంట్లోనే ఉంటూ ఏమంటారు హెల్తీ అండ్ స్టే కనెక్టెడ్గా ఉండవచ్చు. సో ఇక్కడైతే మంచిగా టైంపాస్ అయ్యేలాగా గేమ్స్ అయితే పెడుతున్నాను. సమ్మర్లో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.